గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థాంక్యూ డాక్టర్. సాక్షులు రండి. గోపి, అరే మీరా? చెప్పండి. అదే బాబు, అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే. దాందే ఉందండి, నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ చూసిన సాక్షులు ఊరుకోరే. వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి. నిజమే, కానీ రాకరాకొచ్చి ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే. లాయర్దే ఉందిరే గోపి, అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం. ఇవ్వచ్చు అనుకోండి, కానీ పత్రికా విలేకరులు కూడా చూశారు కదా. నువ్వు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను కదా. గోపి, నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు కొలాగాలనుకుంటున్నావని అర్థమవుతోంది. నేను నీకేం అన్యాయం చేశాను? మీరు అన్యాయం చేసి నాకు కాదు, అదిగో అటు చూడండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు. 20 సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది. మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని, తనని కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ డబ్బున్న వాళ్ళ కమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు, రుజువు లేదు, ఆధారం లేదు, ఆమెను నిర్లక్ష్యం చేసావు. ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఆమెను వీధిని పడేలా చేసింది. నేను ఎక్కడో ఎప్పుడో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు 1,00,000 కేసులు వచ్చుంటాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? మిస్టర్ జగన్నాథం, నేను చెప్తున్నా నా తల్లి గురించి. కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమెను నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు. అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను, కోర్టుకు లాగు. బాబు, ఏమిట్రా ఇది? ఆయన నీ పై అధికారి, ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా? అమ్మా, ఈయన పై అధికారే కావచ్చు, ప్రెసిడెంట్ స్టేట్సే కావచ్చు, కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి. బ్రహ్మరుద్రాలు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి. ఆల్ రైట్. మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. సార్, ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి, నువ్వు నన్ను రేప్? ఏమిటిది, కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊర పిచ్చుకో లేహ్యాన్ని బాగా తినాలి. ఊర పిచ్చుకలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకుని తాగాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డ్ అంత బలం వస్తుంది. ఆ తర్వాత రేపు చేసుకోవచ్చు. గుమ్మళ్ళు ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళు కన్నే అందాలలో, చెక్కిళ్ళో బంతి చెమంతులో, అమ్మళ్ళో ఇంటి పుబంకులో, నీ బుగ్గలు నా మొగ్గలే ఇచ్చేసి పులకింత పుచ్చేసుకో. గుమ్మళ్ళో ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళో కలలా వాకిళ్ళలో,
చేసుకో. వంపుల్లో బయ్యారం, సొంపుల్లో సింగారం, సందేళ చీకట్లో అందాల వాకిట్లో చేస్తా సంసారం. వయసుల్లో ఉల్లాసం బాటేస్తే కైలాసం. నా గుండె నీడల్లో నీ ఒంటి మేడల్లో చేస్తా సావాసం. సొగసు మీద పైటలు జారే, పడుచు బిట్ట పాటలు పాడే, పలచుకున్న వయసులో ప్రేమించుకో, లాలించుకో, చీరస్సులో ఉన్న సిగ్గంటుకో. గుమ్మళ్ళు ముద్దు గుమ్మలలో, కౌగిల్లో కలలా వాకిళ్ళలో, చెక్కిళ్ళో బంతి చెమంతులో, దక్కుల్లో గుండె గుప్పిళ్ళలో. నీ బుగ్గలు నా మొగ్గలే చేసి పులకింత పుచ్చేసుకో. చూపుల్లో గాలాలు, రెప్పల్లో తాళాలు, పొంగుంటే తాపాలు, పొంగుల్లో దీపాలు, బ్రతుకే జాగారం. నా ముద్దు బేరాలు, నీ బుగ్గ లాభాలు, జాబిల్లి మంత్రాలు, చలిగాలి మేళాలు, జరిపే కళ్యాణం. వలపు రైక ఒత్తిడి చేసే, వయసు పాప అల్లరి చేసే, శృతిని మించిన వరసల్లో. ఉయ్యాలలే ఊగిల్చుకో, నీ పాపల నన్ను ముద్దాడుకో. గుమ్మల్లో ముద్దు గుమ్మాలలో, కౌగిల్లో కన్నే అందాలలో, చిక్కుల్లో చిమ్మాటి గట్లలో. అమ్మళ్ళో యుతి పుబంతులో, నా బుగ్గలో నీ ముద్దులే అచ్చేసి గిలిగింత గిచ్చేసుకో. ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపర్నెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగన కొళ్ళ పొడిచావు అంతే కదా. అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. అచ్చీ! వారింటి తగలయ్యా, మాట చెప్తానని ఆవిడ పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఈ ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావని కాదు. ఎందుకు ఏటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవలసింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని చిల్లర. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగా ఈ మత్తు మందు ఫుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపలా వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. రామూర్తి, రామూర్తి,
రాజు, ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావడం లేదు. అక్కడక్కడ సెంట్రల్ ఎక్స్ప్రెస్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉండమన్నా. దండకోట్లే, ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. గండ్రగొడ్లే, వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. ఈ గొడవ అయితే కాకుండా మెయిన్ గేట్ కూడా పగలబడి పారిపోతున్నారు. గండ్రగొడ్లే, ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేయని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగో రివాల్వర్. రాజా, ఎవరిని తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి.